తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. నాకు తెలుసు గంగా, నువ్వు చాలా బాధపడుతున్నావు. నువ్వు చాలా చాలా మంచి అమ్మాయివే. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చాలా ప్రేమిస్తాను. కానీ 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 ఏంటి బాబుగారు? నేను ఒకే ఒక్క భ్రమలో బ్రతుకుతున్నాను. మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారనే భ్రమ. కానీ ఇప్పుడు తెలిసింది అదంతా కేవలం భ్రమని. మీ మనసులో నా పట్ల ఎలాంటి ప్రేమ గాని అనుబంధం గాని లేనేలేవు. అదంతా ఒక అబద్ధం. ఇన్ని సంవత్సరాలు మీరు నన్ను ఆ భ్రమలోనే ఉంచారు బాబు. నోర్ముయ్ గంగా, నోర్ముయ్ గంగా. బుద్ధిలేందనా, నువ్వు నిరంజనే అలా అంటున్నావా? తనేమో నిన్ను పెంచి పెద్ద చేశాడు. వీధిలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి ఆసరా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన అంటున్నావా? ఏమన్నావి నువ్వు? నయవంచకుడా. దాని ధైర్యం చూసావా దాని ధైర్యం? నువ్వు తనని ప్రశ్నించే అంత పెద్దదానివైపోయావా? అడగడానికి ప్రశ్నించడానికి ఇంకేం మిగిలింది అమ్మగారు? నిజమే, బాబుగారు తీసుకొచ్చారు నన్ను ఇంటికి. ఒక నిస్సహాయురాలైన అనాథ బాలికకి తన ఇంట్లో చోటు కల్పించడానికి ఆయన మొత్తం లోకాన్ని ఎదిరించారు. అందరితో గొడవ పడ్డారు. కానీ బాబుగారు అలా పోట్లాడింది నా కోసమేనా? ఈ గంగ కోసమేనా? మీరేదో గొప్ప ఆదర్శవాదినని పేరు తెచ్చుకోవడానికి ఆ పని చేశారు. ఎంతో మహాత్ముడు అనిపించుకున్నారు కదా. అందరూ మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయననండి చతుర్వేదుల నిరంజన్ గారు. మానవత్వానికి ఎంతో గొప్ప ఉదాహరణగా నిలబడ్డారాయన. తల్లి తండ్రి లేని ఒక అనాథ పిల్లకి ఆశ్రయం ఇచ్చారని మెచ్చుకున్నారు. కానీ బాబుగారు, నిజం చెప్పాలంటే మీరు నన్ను అసలు ఎప్పుడు మనిషిగానే భావించలేదు. మీ వరకు నేనేదో ఒక పేరు మాత్రమే, ఒక ట్రోఫీని లోకల చేత శభాష్ అనిపించుకోవాలని మీరు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అందరి దృష్టిలో చాలా గొప్పవారైపోయారు. నిజంగానే మీరు చాలా గొప్పవారు, మహాత్ములు. కానీ మీ ఈ గొప్పతనం కింద ఈ గంగ పూర్తిగా అనగదొక్కబడింది. నేనెంతో గొప్పగా అనుకుంటూ తిరిగే నా ఆత్మగౌరవం ఇప్పుడు తెలిసింది నాకు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.